గారు బయట ఉన్నారు. నమస్కారం బావగారు. నమస్కారం. అరటిపండు మింగినట్టుగా ప్రయాణం బాగా సాగిందా? రోకర్లు పడ్డ పేకలుగా హాయిగా సాగింది బావగారు. ఆహా, ఏం కుడుతున్నారు? ఈ కుక్రమంలో కూడా ఏఆర్ రెహమాన్లు ఉన్నారా? పెళ్లి కొడుకు మీరేనండి? అయ్యో, వీడి పేరు చూస్తుంటే పెళ్లి కొడుకులో ఉన్నాడా? పెళ్లి కొడుకు దత్తే. పెళ్లి కొడుకు పనసపండ్లా ఉన్నాడే. ఇదేంట్రా నన్ను పెళ్లి కొడుకు అంటారు? నిన్నేమిటి వీడి ఫేస్కి వీడినే పెళ్లి కొడుకు అంటున్నారు? ఈ కుగ్రామంలో అందరినీ పెళ్లి కొడుకు అంటున్నారు. ఏమిటో ఈ ప్రక్రియ? సరే గాని అసలు పెళ్లి కొడుకు దిగడే? ఒరే టిప్ప బ్రహ్మ దిగరా. ఏంటి బాబు ఏమైంది? పెళ్లి కొడుకు లోపల ఇరుక్కుపోయాడు. పట్టండి. అల్లుడు గారు, మీకు మీ స్నేహితులకి మేడ మీద ఏర్పాటు చేశాను. రండి బాబు. మా మామగారు పెళ్లి కొడుకు చాలా ముదురుగా ఉన్నాడే. మరే బెండకాయకి ఫ్యాంట్ తొడిగి కళ్ళ తోడు పెట్టినట్టుంది. అయ్యో, టిప్ప కనపడుతోంది, కవర్ చేసుకోరా. ఒరేయ్, అసలే అందరూ ఏజ్ బార్ పెళ్లి కొడుకు అంటున్నారు. ఏజ్ బార్ పెళ్లి కొడుకు అని ఓ గొడవ చేస్తున్నారు. అవతల బాగా ఏంటంటే బాగుంటుంది. పెద్ద మాయల్ ఫకీరు పద. ఒరే ఏజ్ బారు బోడి బ్రహ్మం, ఏంట్రా ఈ పల్లెటూరు అందాలను చూస్తుంటే నాలోనికి ఉప్పొంగిపోతున్నాడు. బయటకొచ్చి ఓ పాట పాడమంటున్నాడు. పాడరా. ఈ చల్లని రేయ్ పాడిన చాలు గాని తాజిగాడేడి? ఇక్కడే ఉండాలి కదరా. ఏడి? ఏంట్రా కాలు జారావా? అదే జారిందిరా బాబు. ఎలా? ఇంటి నిండా అరటి తొక్కలే. బాత్రూమ్ నుండి బయటకు వస్తూ అరటి తొక్క మీద కాలు వేశాను, అంతే. ఇక్కడికి వచ్చి పడ్డాడు. అదే మన డిప్ప బ్రహ్మంగాడైతే డిప్ప పగిలేది, పెళ్లి క్యాన్సిల్ అయ్యేది. ప్రతివాడు డిప్ప బ్రహ్మం అంటారు. 472 సంబంధాల తర్వాత కుదిరిన సంబంధం ఇది. డిప్ప అని ప్రతివాడు అంటే నేనేమైపోవాలి? డిప్ప మూసుకోరా డిప్ప బ్రహ్మం. నువ్వెవడరా? నేనండి ఇలా బట్టలు చూస్తానండి. తొక్క మీ కాలేసి ఇలాగ వచ్చానండి. ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా అరటి తొక్కల్ని ఉపయోగిస్తారా? బస్సు సౌకర్యం లేదా? అలా కాదండి, మా అయ్య గారికి 20 ఎకరాల అరటి తోట ఉందండి. సరే, ప్రతివాడు పెళ్లికొచ్చినోడు అరటిపళ్ళు తినేసి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల సుయ్ అని జారిపోతున్నారండి. ఓహో, ఒరే నీకు డబుల్ హ్యాండ్స్ ఉండాలి కదా, సింగిల్ హ్యాండ్ ఉందంటమ్మా. ఓ సారండి, ఓ పిల్లదానికండి. నేనండి సగం అరటిపండు కొరికి మిగతా సగం దాన్ని నోట్లో ఇట్టేహానండి. పెళ్లి కాని పిల్లతో సరసాలాడతావరా అని వాళ్ళ బాబు అరటిపోతం నరికినట్టు నా శని కసక్ మరిపించాడండి. ఈ ఊర్లో ఎవరైనా ఏ పిల్ల మీదైనా చెయ్యి వేసేరే అనుకోండి, ఇదిగో ఇలాగే శాంతి జరుగుద్దండి. అది ఊరు ఆచారం అండి. బట్టలేస్తారండి? వెయ్యం. సర్లేండి. నీకోసం ఇల్లంతా వెతికి చస్తున్నాం కదరా. ఇంకా నయం, ఏ అరటి తొక్క మీద కాలేజ్ దారి పడ్డామేమో అనుకున్నాం. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, ప్రకృతి అందాలు, ఆ అందాల మధ్య మందార పువ్వు లాంటి అందమైన అమ్మాయి మెరుపులా మెరిసి మాయమైపోయిందిరా. అవును, మధుమతి ఎక్కడికి వెళ్ళిందే? వచ్చేసా. మధు, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఊరు చూడ్డానికి వెళ్ళాను. మీ విలేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ పొలాలు, తోటలు. మధు, పెళ్లి కొడుకు వచ్చాడు చూసావా? వచ్చేసాడా? ఎక్కడే? విడిదింట్లో ఉన్నారు. ఏ పెళ్లి కూతురా? నేను వెళ్ళి మీ ఆయన్ని చూసొస్తాను. బావగారు, ఏమన్నా కొట్టారా? ఏంటి కొట్టేది నా ఆసు? ఈ నా కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి అన్ని ఫుల్ కౌంట్లే. ఈ ఆట కనుక సరిగా పడకపోతే పెళ్లే క్యాన్సిల్. ఏంటి డాడీ క్యాన్సిల్ అని క్యాన్సర్ రోగం వచ్చినలాగా ప్రతిసారి ఇలాగే అంటావు. నాకు జీవితంలో మొదటిసారి జరిగే పెళ్లి, ఇదేమన్నా 10వ పెళ్ళే. నువ్వు బాధపడగలడు. ఏమయ్యా, మా వియ్యంకుడి గారికి మంచి కలిసి వచ్చే ముక్క ఒకటేయండి. ముక్కకి 100 చక్కెరకెళ్ళి ఇస్తా. అంకుల్, నిజంగా వియ్యంకుల్ అంటే మీరే.
నువ్వు చేసిన పనికి ఒక్కసారి చాలదు. ఓకే, వెరీ 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 సారీ సారీ సారీ. చాలా చాలదో. ఒక్కసారి చాలదంటే 2-3 సార్లు ఇలా గుద్దాలి. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్, వి ఈట్ ఇంగ్లీష్, వి డ్రింక్ ఇంగ్లీష్, వి డాన్స్ ఇంగ్లీష్, వి ఇంగ్లీష్. పెళ్లి కొడుకును గుద్దింది చాలక ఇంగ్లీష్ ఒకటా? పెళ్లి కొడుకు వాడు నోరు తెరిస్తే కంపు. వాడికి మలేరియా ఉంది. మలేరియా గాని లాగేయండి, తోసేయండి. చూస్తావేరా? నువ్వు కాని బాసు. ఆ రవి గారిని పెళ్లి కొడుకు అనకపోతే ఆ పిల్ల నానా గొడవ చేస్తుందిరా. వచ్చేస్తున్నాడు వాడు. పెళ్లి కొడుకు మీరని తెలియక భాషను చూస్తే తెలియట్లేదా? నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, నేను వచ్చి డాష్ ఇచ్చి సారీ చెప్తాను. సరిపోతుందా? మహాశయ, పొరపాటు అయిపోయింది, క్షమించండి, వస్తా. ఏంట్రైతే ఈ బాచిగాడేమో నువ్వు పెళ్లి కొడుకు అని చెప్పడం, నువ్వు అమ్మాయి మీద జోకుల మీద జోకులు వేయటం. అసలు ఇది పల్లెటూరు. రే, ఇందాక దూరం నుంచి నేను చూసింది ఈ అమ్మాయిరా. నడువును బట్టి గుర్తుపట్టాను. అందమైన నడక, మల్లెపూలు కొమ్మల, అందానికే అందవరా. తొక్కండి. ఈ ఇంట్లో అందరూ అరటి తొక్కల మీద కాలేసి జారి పడుతుంటే మన వాడేమో కన్నెపిల్లి మీద కన్నేసి జారి పడ్డాడు కదరా. రండమ్మా, రండి. రండమ్మా, రండి. ఆ చివరి అరిటాక్ నుంచి మొదలెట్టండి. అరటి హల్వా అరటం మర్చిపోకండి. అడిగి పెట్టండి. కావాల్సిన అడగొచ్చుగా. అలాగా 2 బుగ్గలు, 4 సిగ్గులు. వేయించా వాయించా? బాగా ఆనించి. ఇదేంటి? బాదుషా. ఓ, ప్రేమకు పాదుషా. గంగాళాన్ని తమిళనాడు తోమాలి. అది కాదండి, మేము కూడా వస్తున్నాం. ఇదేంటి, ఫేస్ చూస్తే 20 ఏళ్లలా ఉంది, బాడీ చూస్తే 60 ఏళ్లలా ఉంది. పెళ్లి కొడుకు అప్పుడే బట్టతలైందే. నిన్న విగ్గు పెట్టుకున్నారా? విగ్గు పెట్టుకోవడం ఏంటంటే, హెయిర్ బానే ఉందిగా. హెయిర్ నేను కదలకాలి, నలుగురు పెడుతున్నాను. ఏంటంటే పెళ్లి కొడుకు చూస్తూ ఉండాలా, కొడతారు. మీరు పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు ఏంటి పెళ్లి కొడుకు మంచి అడవాడు చేస్తున్నాడు? పెళ్లి కొడుకు కాదండి, అసలు పెళ్లి కొడుకు నేను. ఆ రోజు నేనే పెళ్లి కొడుకు చెప్తే ఈ దరిద్రం నోటు పోయించాడు. ఏంటి పెళ్లి కొడుకు కాకూడదా? అన్నాను. ఏంటంటే నాకు అర్థం కాకూడుతున్నాను. అసలు నాకు ఈ నలుగు పిండి ఏమీ వద్దు. నేను స్ట్రైట్ గా పెళ్లి చేసుకుంటాను, అంతే. ఏ మిస్టర్, పెళ్లి కొడుకునని చెప్పి మోసం చేస్తావా? ఇందులో మోసమే ఉంది. పెళ్ళన్నాక ఈ సరదాలు ఉండాలి. టేక్ ఇట్ స్పోర్టివ్లీ యార్. నేనెవరిని అనుకున్నావు? లా స్టూడెంట్ ని చీటింగ్ కేసు పెట్టి. ఆహా, కోపంలో కూడా ఏం అందంగా ఉన్నావు. నలుగు నాకు పెట్టారేంటమ్మా? బావగారు విసురు. ఏం బావగారు, ముక్క బాగా కలుస్తుందా? ఏంటి కలిసేది? ఉప్పులో పప్పు. ఫుల్ కౌంట్ కు దగ్గరలో ఉన్నాను. నీతో వియ్యం అనుకున్న దగ్గర నుంచి ఒక్క ఆట పడట్లేదయా. పెళ్లి క్యాన్సిల్. వీడెక్కడ తండ్రి బాబు, మాట్లాడితే పెళ్లి క్యాన్సిల్ అంటాడు. మీరేమో బోడి బ్రహ్మం డిప్ప బ్రహ్మం అని గొడవ చేస్తారు. నా బతుకు కోతి చేతిలో కొబ్బరి చెప్పి అయిపోయింది. అంటే మేమంతా కూతురమనే ఉద్దేశం? బోడి బ్రహ్మం ఎవరుగా? బోడి బ్రహ్మం లేదు, డిప్ప బ్రహ్మం. డిప్ప బ్రహ్మం లేదు, బోడి బ్రహ్మం లేదు. ఊరుకోడా. ఒరే రవి, నువ్వేమో సిటీ నుంచి వచ్చిన అమ్మాయితో లవింగ్లు మీటింగ్లు, నేనేమో నా కాబోయే భార్యతో కనీసం శాంపిల్స్ కూడా లేకుండా మీరు లవ్ చేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా? అలా ఏడవపోతే నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి సీక్రెట్ గా లవింగిల్ చేసుకోవచ్చుగా. బయలుదేరు. రేయ్, ఈ ఒంటి చేయని చూసి భయపడుతున్నారా? లవ్ లోను లైఫ్ లోను తెగింపు ఉండాలరా. చలో, ఇవాళ రాత్రి నుంచే బ్రహ్మం బాలనాగమ్మల లవ్ రిహర్సల్స్ మొదలెట్టిద్దాం. ఇంతమందిలో నా బాలనాగం ఎక్కడుందో నేను ఎలా కనిపెట్టేదిరా? చెప్తా, మీరు ఇక్కడే ఉండండి. నేను లోపలికి వెళ్ళి బాలనాగం ఎక్కడుందో చూసి సైకి చేస్తాను. అప్పుడు మీరు లోపలికి వచ్చేయండి. ఓకే. వెళ్ళింటే ఏమిటండి 10 మంది ముందు? వెళ్ళండి. పట్లేస్తారండి. అబ్బో, ఆగదు
త్వరగా రావద్దునా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మళ్ళీ తెల్లారే రావాలి. తొందరగా పద. వెళ్ళిన పని ఏమైందిరా? వెళ్ళాను, చూశాను, నోటిని పెదవులతో మూశాను. అదృష్టవంతుడు రా బోడి బ్రహ్మం, నీకు అనుభవం ఉన్న పెళ్ళం దొరకబోతుంది. నువ్వు నోర్మి. ఒరే రవి, ఇది అన్యాయం రా. నా బాల నటమ్మ లేత పెదాలు. ఆహా, ఆ పెదవులు మొదలతో రెండు మనసులు చేసే శబ్దం ముద్దు, రెండు గుండెలు మాట్లాడే భాష ముద్దు, రెండు హృదయాలు పాడే పాట ముద్దు. బాబు, నాన్న, టైం ఎంత అయిందమ్మా? 6-12. 6-12నా? 6కి 12కి మధ్య యాంకెలు కనపట్టలేదా బాబు నీకు? కనపడవు. ఎందుకు కనపడతాయి? నా పెళ్లి కనొచ్చి మంచి అమ్మాయిని సెటప్ చేస్తున్నావు కదా, ఆవిడ ఊహాలో హాలో 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 ఊహించుకో. అయినా పెళ్లి నాది సోమరం నిధిలాగా. ఏడుపెందుకురా, నువ్వు కూడా వెళ్ళి బాలనాగంతో రొమాన్స్ చేయొచ్చు కదా. సోలోగా కాదు, బాలనాగంతో. ఇటారా, అదిగో మొదలతా నీకోసం వచ్చినట్టుగా. నువ్వు వెళ్ళిపో, సంగతి నేను చూసుకుంటా. ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్. రాత్రి మీరు చేసిన దానికి ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను. టెన్షనా? టెన్షన్ ఎందుకు? ఎందుకా? మీరు ఫీల్ అవ్వలేదా? కన్ను మూసినా తెరిచినా ఏం చేసినా అదే గుర్తొస్తుంది. నాకు అర్థం కాల. అదే మీ పెదాలు నా పెదాల్ని తాకాయిగా. ఆకలి లేదు, నిద్ర లేదు, ఒక చోట కూర్చోలేను. ఒంట్లో ఏదోలా, గుండెల్లో అదోలా, మనసులో మరోలా. ప్రేమ అది నీతోనా? నువ్వేదో నోరు తెరిచి అరవబోతే నా నోటితో నీ నోరు మూసాను. సారీ, దాన్ని పోయి నువ్వు ముద్దు అనుకుని, లవ్ అనుకుని, ఏదో పిచ్చి పిచ్చిగా ఊహించుకుని చాలలో పడి తిరగటం చాలా టూ మచ్ గా ఉంది. అంటే మీరు నన్ను ఏదో పెళ్లికి వచ్చాం, ఒకళ్ళొకళ్ళు సరదాగా ఏడిపించుకున్నాం, అల్లరి చేశాం. దాన్ని లవ్ అంటారా కుర్ర లాయర్ గారు? రవి, జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, ఇట్ వాస్ జస్ట్ ఫన్, దట్స్ ఆల్. ఇదేంట్రా, లక్షణంగా వచ్చిన మన రివర్స్ గేర్ లో పంపించావు? దీన్ని ఒక టైప్ ఆఫ్ లవ్ అంటారా, లవ్ గిమిక్స్. నీకు అర్థం కాదు, ఏజ్ బార్ గడివి. ఏజ్ బార్, ఏజ్ బార్, ఏజ్ బార్ అని ప్రతివాడు డిప్ప మీద కొట్టి చెప్పడం నేర్చుకున్నాడు. ఏజ్ బార్ అయినోడు లవ్ చేయటం తెలీదా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈయన పెద్ద షాజహాను, ఈయన పెద్ద తాజ్మహల్ కట్టిస్తాడంట. తాజ్మహల్. మన బోడి బ్రహ్మంగాడు చూడు పెళ్లి కొడుకు గెటప్ లో ఎలా ఉన్నాడు. మన పెళ్లి పీటల వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెయ్యి తీసేసారే. చెయ్యి తీయకపోతే తర్వాత వేయటానికి చెయ్యి ఉండదు. బావగారు, బావగారు, ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? ఇంకెంత సేపు అండి? 20 నిమిషాలే. 20 నిమిషాలా? అయితే ఇంకొక ఆట వేసుకుని వస్తాను. బాబా ఎక్కడికి? ఇంకొక ఆట వేసుకుని వేసుకో. బాబు ఫ్రెష్ గా ఉన్నారు. మంచి మాగిన అరటిపళ్ళు తింటారా? ఇదెక్కడి గొడవండి బాబు, మీరేమైనా పెట్టాలనుకుంటే మీ అల్లుడు గారికి పెట్టుకోండి. అమ్మాయి, త్వరగా దండ తీసురా. దాంట్లో బల్లి బల్లి బల్లి. దండ మెడలో వేసిన వాళ్ళు ఒళ్ళో పడతారంట, తెలుసా? నేనంత సులభంగా పన్ను. బాబు, ఏంటి పుల్లెట్టు తాగుతున్నావు? కాదు, గొట్ట. గొట్టం అంటే ఇదిరా. ఓహో,
మీ ఊళ్ళో కొట్టాలిట్టు తాగుతారనమాట. అవును. ఏ ఊరు బాబు మీది? హైదరాబాద్. బాబు హైదరాబాద్ లో చిరంజీవి ఇల్లు ఎక్కడా? చిరంజీవి ఇల్లు ఎక్కడు, మెట్లెక్కి ఇంట్లోకి వెళతాడు. అయితే నీకు చిరంజీవి బాగా తెలుసా? తెలుసు. ఓహో, తెలుసు అంటే మాకు తెలుసు. సినిమాలు చూస్తాం కదా, అలా తెలవటం కాదు. నీకు బాగా తెలుసా? అసలు ఎందుకు? పనున్నా నువ్వు అక్కడ మధ్యలో ఉన్నావు. బాబు చిరంజీవి బాగా తెలుసా? తెలీదు. తెలుసు అని చెప్పావు కదా ఇప్పుడు. మామూలుగా తెలుసయ్యా. ఊరుగా అంటే కొంచెం తెలుసు. కొంచెం అంటే కొంచెం అంటే గింత. ఇంత? ఆ. నాకు చిరంజీవి ఇల్లు తెలియదురా. తెలుసు అని చెప్పావు కదా. ఆ, ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరువు. ఆ. అమ్మాయిని చూడు, అరచేతిలో గోరింటాకులా చాలా చక్కగా ఉంది. ఇలా రా అమ్మాయి. నేనా? ఏం కావాలండి? మా అన్నయ్య కొడుక్కి సింగపూర్ లో లవంగాల వ్యాపారం. నీలా చక్కగా అందంగా ఉన్నాడు. చేసుకుంటావా? మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలువమ్మా, మాట్లాడతాను. ఓ తప్పకుండా. పెళ్లి వయసు ఫ్రంట్కి వచ్చేసింది, ఎందుకు చేసుకోను? అడ్రస్ రాసిస్తాను, మా డాడీని కలవండి. తప్పకుండా. అలాగే. ఓకే. ఆగో, ఏంటి ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళేదో అడ్రస్ అడగటం, నువ్వేమో అడ్రస్ ఇచ్చి మా డాడీతో మాట్లాడినాను. ఏ తప్ప? తప్పే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? ఎంత? ఈ పందిరంతా, అదిగో ఆ తలంబరాల బియ్యం, మంగళవాద్యం, మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్నేదో సరదాగా నిన్ను ఏడిపించడానికి నేను అలా. ఏయ్, నేను సరదాగానే అన్నాను. Yes, I'm joking.